హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో మా హస్బెండ్ ఆఫీస్ పని మీద అయితే దుబాయ్ అయితే వెళ్ళారు మీటింగ్ కోసం. సో ఈ వీడియోలో మొత్తం కూడా మీకు దుబాయ్ టూర్ అయితే చూపించేస్తాను. నేనైతే వెళ్ళలేదు, తనొక్కడు ఆఫీస్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారన్నమాట. సో సిటీ అంతా చూస్తే నేను ఫస్ట్ టైమే, తను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం. సో తను అక్కడి నుంచి చూసినా మాకు ఈ వీడియోస్ ద్వారా వెళ్ళి చూసినట్టుగానే అనిపించింది. సో చూసారండి ఎంత బాగున్నాయో కదా. సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద బిల్డింగులతో చూస్తుంటే నిజంగా అబ్బా మనం ఎప్పుడు వెళ్తామా అని నేనైతే తన్నైతే బాగా ఫోర్స్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం నన్ను తీసుకువెళ్ళాలి అని. ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తా అన్నారు. సో ఈ వే అంతా కూడా వాళ్ళ ఆఫీస్కి రూమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళే వే మాట. సో ఇది చూసారా, దీని నేమ్ ఏంటో మీరు నాకు కామెంట్లో చెప్పండి. సో అక్కడి నుంచి వన్ డే అయితే ఇక్కడికి వెళ్ళారు. సో ఇక్కడ ఏంటంటే ఉన్న ప్లేస్ అంతా ఎరాడీ లాగా ఉంటుంది. ఇక్కడ క్యామెల్ రైడ్స్, ఎంతో ఫేమస్ అయిన తొరూరా ఫేమస్ దుబాయ్ డ్యాన్సింగ్ అయితే ఉంటాయి. దాంతోపాటు బెల్లీ డ్యాన్స్ ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. సో వెళ్తున్న వే కూడా మొత్తం చాలా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. చాలా వేగంగా తీసుకువెళ్తున్నారంట కార్లో. వాళ్ళందరినీ కూడా లోపల లాక్ చేసేసారు ఫుల్గాను. సో వెళ్ళేసరికి కొంచెం నైట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా ఇలా మొత్తం ఒక ఎరాడీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఫైర్ షో కూడా పెట్టారు. సో ఐ లవ్ దుబాయ్ అని చెప్పి చూసారా, ఎంత చాలా బాగుంది కదా చూడడానికి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో నేను వీడియోలో ఏదైతే మనం చూస్తున్నామో దాన్నే తనూరా డ్యాన్స్ అంటారు, దుబాయ్లో ఫేమస్. నెక్స్ట్ బెల్లీ డ్యాన్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా వెళ్తే ఫుల్ చిల్ అవ్వచ్చు అనుకోండి. మనం టూరిజం ప్యాకేజ్లో కొన్ని అయితే ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకున్న బట్టి మనకి ఆప్షనల్ అక్కడ. సో డిన్నర్ అన్నీ కూడా అన్లిమిటెడ్ అయితే ఉన్నాయి అని చెప్పారు. సో బ్యాక్ సైడ్ మనకు కనబడుతుంది బుర్జ్ ఖలీఫా. సో ఇక్కడ దీని ఎత్తు వచ్చి 828 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఇదొకటి. తర్వాత దుబాయ్ మాల్ అండి, నిజంగా చాలా పెద్దగా ఉందంట. వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. సో అక్కడంతా కూడా ఇలాగా చూడొచ్చు. వెనక ఫిష్ అక్వేరియం ఇవన్నీ. ఇంకా రిటర్న్ అయితే అయిపోయారు, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారు. వెళ్ళిన 1 వీక్లో చాలా వరకు కవర్ చేశారు. అవి మీకు నేను వీడియోగా తీసి ఇలా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ డే రాగానే మా పాప అయితే వాళ్ళ డాడీ ఏం తెచ్చారా అని బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసింది. ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ కోసం చాలా చాక్లెట్స్ అయితే తెప్పించాను. ఎంతో ఫేమస్ అయిన కునూఫా చాక్లెట్ కూడా ఉంది. సో ఆ వీడియో 2లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేసేయండి. తనకి ఒక డాల్ తేగానే తన ఎక్స్ప్రెషన్ చూడండి, ఫుల్గా హ్యాపీ అయిపోయింది. 1 వీక్ వాళ్ళ డాడీ లేకపోయినందుకు ఇవన్నీ చూసి. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలా కొన్ని వాచెస్, కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. సూట్ కేస్ మాత్రం ఓపెన్ చేసి మొత్తం ఏమేమి తెచ్చారో అన్నీ డీటెయిల్గా చూపిస్తాను, చూసేసేయండి. చాలా వెయిట్ ఉంది సూట్ కేసు, ఓపెన్ చేసేసాను. సో చూస్తుంటే కలర్ఫుల్గా ప్యాకింగ్ అది కూడా చాలా బాగుంది. పర్ఫ్యూమ్స్ అండ్ వాచెస్, డైట్స్ ఇలా చాలా తీసుకొచ్చారు. కునూఫాలో స్మాల్ సైజు, బిగ్ సైజు కూడా తీసుకొచ్చారు. సో ఇవి స్మాల్ సైజు. సో మొత్తం డీటెయిల్గా చూపించేద్దాం రండి. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇన్ని తెచ్చి ఇన్ని చూపించిన తర్వాత మీకు లేకుండా ఉంటాయా? సో చూసారు కదా, డైట్స్లోనే చాక్లెట్స్ రకరకాలుగా ఉన్నాయి, చాలా టేస్టీగా అనిపించాయి. లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నాకు ఆ చాక్లెట్స్ కన్నా ఇవైతే చాలా టేస్ట్ అనిపించాయి. ఆల్మోస్ట్ అయితే అన్నీ ఇచ్చేసాను, నేను ఒక్కదాన్ని ఏం తినేలేదు. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేసేయండి. పర్ఫ్యూమ్స్ అయితే చాలా స్మెల్ అది కూడా చాలా బాగున్నాయండి. 1 టైం మనం వేసుకున్న తర్వాత, ఈవెన్ మనం వాష్ చేసిన తర్వాత కూడా మన డ్రెస్సెస్ మీద నుంచి ఆ స్మెల్ అనేది పోవట్ల. సో నేనైతే 2 అయితే ఉంచేసుకున్నాను పర్ఫ్యూమ్ స్మెల్స్, 2 నచ్చేసి. సో ఇదైతే ద మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది నాకైతే. నా కోసం రిటర్న్ గిఫ్ట్గా తీసుకొచ్చారు. సో చెప్తాను కదా, ఆసమ్ అండి, అసలు అనకూడదు కానీ ఈసారి దుబాయ్ వెళ్తే మాత్రం ఇలాంటివే ఎక్కువ తెచ్చుకోవాలి. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం వాచెస్ అయితే తీసుకొచ్చేసారు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి, వాళ్ళ బ్రదర్స్కి. సో మా అక్క వాళ్ళ పిల్లలందరికీ చాక్లెట్స్ తీసుకొచ్చారు.
సో ఫైనల్ సూట్ కేస్ మొత్తం ఇలా ఉంది. ఇది దుబాయ్ ఫేమస్ అయిన కునూఫా చాక్లెట్. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి నేను ఎప్పుడు టేస్ట్ చేస్తానా అనుకున్నాను ఫైనల్గా. సో నాకైతే ఆ టైం వచ్చేసింది. సో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా దుబాయ్ కునూఫా ఫేమస్ అయిన కునూఫా చాక్లెట్. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం చిన్నవి. అందరికీ ఇవ్వాలంటే ఆ మాత్రం అన్నీ ఉండాలి కదా. ఓకే, వీటిలో ఫ్లేవర్స్ ఉంటాయి అనుకున్నా కానీ ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా అనిపించాయి నాకు. ఓపెన్ చేయగానే వావ్, అసలు నాకైతే ఎంత వెయిట్ చేశాను ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీద్దామా అని. ఫైనల్గా అయితే ఆ డే వచ్చేసింది. లోపల లేయర్ చూసారా, గ్రీనీగా క్రిస్పీగా, అబ్బా సూపర్ ఉందండి. నిజంగా ఎంత టెంప్ట్ అయ్యానో ఆ వీడియోస్ చూసి. ఈ టేస్ట్ చూడగానే నిజంగా మిస్ అయ్యాను అనిపించింది ఇన్ని రోజులు. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ నాకైతే బిగ్ సైజ్ కన్నా స్మాల్ సైజ్ అయితే నాకు బాగా నచ్చింది టేస్ట్. అది ఆ లోపల క్రిస్పీనెస్ అది కూడా మనం ఫీల్ అవుతూ తినొచ్చు అన్నమాట. స్మాల్ సైజ్ అయితే చాలా బాగున్నాయి. సో రిటర్న్ గిఫ్ట్స్కి అయితే నేను ఇలా ప్యాక్ చేసేసాను. అందరికీ కూడా చాలా ప్యాక్ చేసేసి ఇచ్చేసాము. ఆఫీస్లో కొలీగ్స్కి, మా నైబర్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. సో ఇలా కొన్ని ప్యాక్ అయితే చేసేసి ఇచ్చేసాను. ఇంకెందుకు, ఫుల్ వీడియో చూసేసి లైక్ కొట్టేయండి. బాయ్.